కి ఉన్న దాని మీద ఎక్కువ బరువు పడుతుందో మోకాళ్ళ మీద దానికి సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ మనం అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు 50 పైబడిన వాళ్ళకి యూజువల్గా మేము రెగ్యులర్గా చెప్పే జాగ్రత్తలు ఏంటంటే కింద బాస్పెట్లు వేసుకొని కూర్చోవద్దని చెప్తాం. యూజువల్గా మనం రెగ్యులర్గా చూస్తాము, కింద పూజ దగ్గర కూర్చున్నప్పుడు కానీ గుడికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కువగా కింద కూర్చొని బాస్పెట్లు వేసుకొని కూర్చుంటూ ఉంటారు. సో అలా ఎక్కువసేపు కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల బాస్పెట్లు వేసుకొని కూర్చోవడం వల్ల రెండింతల బరువు ప్రెషర్ దాని మీద పడి లోపల ఉండే ఆ గుజ్జు తొందరగా డ్యామేజ్ అయ్యి తొందరగా అరిగిపోవడానికి ఛాన్సెస్ ఒకటి ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మెట్లు ఎక్కువగా ఎక్కి దిగడం వల్ల కూడా ఉన్నదానికంటే ఎక్కువ బరువు పడడం వల్ల ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల మోకాళ్ళు ఎక్కువ డ్యామేజ్ అయ్యి తొందరగా అరిగిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి నడక 50-60 దాటిన తర్వాత నడక అనేది మనం కొంచెం తగ్గించుకుంటే బెటర్. మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిన వాళ్ళల్లో, మామూలుగా నొప్పులు లేని వాళ్ళల్లో వాళ్ళు వాకింగ్ కానీ అది కంటిన్యూ చేసుకోవచ్చు. నొప్పులు ఉన్న వాళ్ళల్లో నొప్పి భరించి కూడా వాకింగ్ చేస్తే షుగర్ తగ్గుద్ది, బీపీ తగ్గుద్ది, ఒబేసిటీ తగ్గుద్ది అని చెప్పి నొప్పి భరించి మరీ నడవడం చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే నొప్పి భరించి నడవడం వల్ల ఆల్రెడీ లోపల డ్యామేజ్ అయింది, ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయిపోయి మోకాలు తొందరగా అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ 3 జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం. సార్, అంటే ఇప్పుడు ఈ మోకాళ్ళ అరుగుదలకు సంబంధించి ఆపరేషన్ అనేది ఎవరిలో అవసరం అవుతుందంటారు? యూజువల్గా మోకాళ్ళ ఆపరేషన్ అనేది పేషెంట్ చెప్పే ఇబ్బందులు బట్టి మనం సర్జరీ అనేది యూజువల్గా సజెస్ట్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఇప్పుడు ఈ పేషెంట్లో మనం సర్జరీ చేయాలి అంటే కనుక తనకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పేషెంట్ కంటిన్యూస్గా నొప్పి లేకుండా ఒక 10-15 మినిట్స్ నుంచోలేకపోతున్నారు, లేదు ఒక 1/2 కిలోమీటర్ కంటిన్యూస్గా నొప్పి లేకుండా నడవలేకపోతున్నారు, లేకపోతే ఒక 10-20 స్టెప్స్ ఎక్కి దిగడం నొప్పి లేకుండా చేయలేకపోతున్నారు. సో ఈ 3 ఉన్న వాళ్ళల్లో మోకాలు రీప్లేస్మెంట్ అవసరం డెఫినెట్గా పడుతుంది. ఆ స్టేజ్కి వాళ్ళు రీచ్ అయినట్టు. మనకి 4 స్టేజెస్ ఉంటాయి, 1st, 2nd, 3rd, 4th అని చెప్పి. ఆ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఈ సిమ్టమ్స్ వస్తాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనం సర్జరీకి పేషెంట్ ఉన్నాడా లేదా అనేది మనం దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఈరోజు మనతో పాటు ప్రముఖ శ్రీకర హాస్పిటల్ నుంచి డాక్టర్ కె హరీష్ గారు MBBS MSRతో మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333, అదేవిధంగా 086249455 నెంబర్కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సార్, అదేవిధంగా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి? అంటే యాక్చువల్గా ఇక్కడ వరకు మన శ్రీకరలోనే మొట్టమొదటిగా చేయడం జరుగుతుంది. అసలు దాని గురించి వివరించండి సార్. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అంటే ఇప్పుడు మనం సౌత్ ఇండియాలోనే మనం వన్ ఆఫ్ ద ఫస్ట్ జాయింట్ రీప్లేస్మెంట్ టు ఇంట్రడ్యూస్ రోబోటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రాలో ఓన్లీ మన దగ్గరే ఉందండి, ఈ సౌత్ ఆంధ్రాలో ఇంకెక్కడ లేదు. ఇంకొకటి కూడా హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఓన్లీ శ్రీకర హాస్పిటల్లో 2 రోబోటిక్స్ ఉన్నాయి. సో వేరే ఎక్కడ లేదు. మామూలుగా ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఈ రోబోటిక్స్ లేకముందు మామూలుగా ఓపెన్ చేసి ఏదైతే మనం అరిగిందో ఆ బోన్ కట్ చేస్తాము. లోపల యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఆ జిగ్స్ అవి యూస్ చేసి మనం కట్స్ చేస్తాము. సో ఆ కట్స్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ కట్ చేసే బ్లేడ్ ఫోర్స్కి ఒక 1 mm 2 mm ఎక్కువ కట్ అవ్వచ్చు, లేదు ఆ పేషెంట్ అరుగుదల వల్ల ఎముక కొన్నిసార్లు గట్టిగా అయిపోద్ది, స్క్లెరోటిక్ బోన్ అంటాము. సో కొన్నిసార్లు ఆ బోన్ సరిగ్గా కట్ అవ్వకపోవచ్చు. సో ఒక 1 mm ఎక్కువన్నా కట్ అవ్వచ్చు, తక్కువన్నా కట్ అవ్వచ్చు. అది మన కంటికి కనిపించదు ఆ 1 mm 2 mm అనేది బోన్ కట్ అనేది. సో హలో సార్, నమస్కారం అండి. హలో సార్, నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. యాక్చువల్గా ఇది బ్రెయిన్ ట్రీట్మెంట్ అవుతుంది సార్, బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఓకే, అది హ్యాండ్లోకి పూర్తిగా పడిపోయింది సార్. ఓకే, 7 months అవుతుంది. కొంచెం కూడా ఇది లేదు సార్, మూమెంట్ లేదు. యాంకిల్ కిందకి పడిపోయింది. అవునండి, ఓకే ఓకే, యా యా యా, అది కొంచెం కూడా మూమెంట్ లేదు సార్, అంటే రుదికే లేదు. ఓకే, దానికి ట్రీట్మెంట్ ఏమైనా చేయొచ్చా సార్? బ్రెయిన్ సర్జరీకి జరిగింది అంటున్నారు కదండి. సో ఆ సర్జరీ వల్ల ఏమన్నా బ్రెయిన్లో ఏమన్నా మీకు దానికి సంబంధించి అటువైపు ఉండే నర్వ్స్ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయండి. సో దానివల్ల ఆ మజిల్ వీక్ అయిపోయి నరం వీక్ అయిపోయి మీకు ఆ కాలు చెయ్యి అటువైపు అనేది వీక్ అయిపోయింది. యూజువల్గా కొన్నిసార్లు కొన్ని కండిషన్స్లో అది ఫిజియోథెరపీ చేయడం వల్ల మనకి రికవరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎందువల్ల జరిగింది అనేది మనం అండర్లయింగ్ కాజ్ అనేది మనం తెలుసుకోవాలి. సో దానికని స్కాన్స్ ఉంటాయి, సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ తీస్తే బ్రెయిన్లో ఏ పార్ట్ డ్యామేజ్ అయింది అనేది మనకి తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఫర్దర్ అది ట్రీట్మెంట్ ఏం చేయాలి, మెడిసిన్స్ వాడడం కానీ ఫిజియోథెరపీ చేయడం కానీ ఎంత టైం పట్టచ్చు, రెగ్యులర్గా మనం ఫాలోఅప్లో ఉంటే మనకి తెలుస్తుంది అనమాట. ఒకసారి మీరు వస్తే కనుక మన దాంట్లో న్యూరో ఫిజిషియన్ అండ్ న్యూరో సర్జన్ ఇద్దరు అవైలబిలిటీలో ఉన్నారు. ఒకసారి వాళ్ళకి చూపించి దాన్ని బట్టి మనం ఏమన్నా చేయగలుగుతామంటే కనుక డెఫినెట్గా యూ క్యాన్ ట్రై. యాక్చువల్గా చేపించాం సార్, మొత్తం చేపిస్తాము, చేపిస్తున్నాం సార్. ఓకే, కొంచెం మూమెంట్ లేదు, ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అని కనుక్కొని ఫోన్ చేశాం. అదేలేండి, ఒకసారి వస్తే కనుక నేను కూడా మొత్తం రిపోర్ట్స్ అవన్నీ చూసి ఏం చేయగలం, ఫర్దర్ ఏమన్నా చేయడానికి ఉంటుందా అనేది డిస్కస్ చేయొచ్చు. ఈరోజు మనతో పాటు ప్రముఖ శ్రీకర హాస్పిటల్ నుంచి డాక్టర్ కె హరీష్ గారు ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్తో మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333, అదేవిధంగా 08662494555 నెంబర్కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. అసలు ఇందాక మనం బ్లేడ్ సరిగ్గా అది రోబోటిక్స్లో ఏమవుతుందంటే అండి, అది ఏదైతే మనం 1 to mm డిఫరెన్స్ ఉంటుందో ఆ 1 to mm డిఫరెన్స్ కూడా లేకుండా 100% అది యాక్యురసీతో కట్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం లోపల పెట్టే పరికరం ఇంప్లాంట్ అంటాము, ఆ ఇంప్లాంట్ లోపల పెట్టేది కూడా మనం 100% యాక్యురసీతో ఆ 1-2 degrees ఏదైతే మనకి కంటికి కనిపించదో, కొన్నిసార్లు బయటకు పెట్టచ్చు, లోపలికి పెట్టచ్చు, ఆ 1-2 degrees మనకు కనిపించదు. సో అది పెట్టడం కూడా 100% యాక్యురసీతో పొజిషన్ పెడతాము. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి పడే వెయిట్ కూడా 100% కరెక్ట్గా నార్మల్ అలైన్మెంట్లో పడుతుంది, వెయిట్ పడడం కూడా. సో ఆ వెయిట్ పడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ జాయింట్ లోపల వేసిన ఇంప్లాంట్ మన్నిక, సో లైఫ్ లాంగివిటీ ఎక్కువ వస్తుంది దానికి. ఇప్పుడు రెగ్యులర్గా మనం 15-20 years చెప్తాం, కొన్నిటికి 30 years చెప్తాము. సో ఆ రోబోటిక్ యూజ్ చేయడం వల్ల ఈ లైఫ్ స్పాన్ కంటే అది ఒక 5 to 10 years ఎక్కువ వస్తుంది రోబోటిక్స్లో. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు చుట్టూ ఉండే కండరాలు ఉంటాయి, యూజువల్గా ఆ ఫోర్స్కి బ్లేడ్ తగిలి కొన్నిసార్లు అవి డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. రోబోటిక్లో అడ్వాంటేజ్ అంటే మనం ఏదైతే ఫీడ్ చేస్తామో అది వరకే కట్ అవుతుంది. సో చుట్టూ ఉండే కండరాలకి తగలడం కానీ అవి డ్యామేజ్ అవ్వడం కానీ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే బ్లడ్ లాస్, సర్జరీలో బ్లడ్ లాస్ అనేది మెయిన్. సో రోబోటిక్ వల్ల ఆ బ్లడ్ లాస్ అనేది తక్కువ ఉంటుంది. బ్లడ్ లాస్ తక్కువ ఉండడం వల్ల పేషెంట్ రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది, వూండ్ హీలింగ్ తొందరగా అవుతుంది. సో పోస్ట్ ఆఫ్ ఫిజియోథెరపీ ఈజీగా చేసుకోగలుగుతారు పేషెంట్. సో ఇదంతా ఒక సైకిల్ కింద ఉంటుంది. సో రోబోటిక్స్ వల్ల పేషెంట్ రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది, నొప్పి తక్కువ ఉంటుంది, లోపల వేసిన ఇంప్లాంట్ లాంగివిటీ అనేది ఎక్కువ వస్తుంది. సరే అండి, ఇప్పుడు నార్మల్గా అంటే ఈ రోబోటిక్స్ చేయించుకోవడం అనేది ఎందుకు చేయించుకోవాలంటారు పేషెంట్స్? అదే రోబోటిక్స్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పినట్టు మాన్యువల్కి రోబోటిక్స్కి మెయిన్ తేడా ఏంటంటే ఇంప్లాంటేషన్ 100% యాక్యురేట్ అండ్ ప్రెసైజ్ ఒకటి, దానివల్ల ఇంప్లాంట్ లాంగివిటీ ఎక్కువ. ఇంకొకటి మనకి ఘాటు తక్కువగా ఉంటుంది, ఓపెన్ చేసేది తక్కువగా ఉంటుంది. సో దానివల్ల వూండ్ హీలింగ్ తొందరగా ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే పేషెంట్స్ సర్జరీ తర్వాత నొప్పులు ఉంటాయి, ఫిజియోథెరపీ చేయించుకోవాలంటే నొప్పులు వస్తాయి, మేము ఆ భయంతోనే సర్జరీ చేయించుకోవడానికి వెనకడుగు వేస్తున్నామని చెప్పి చాలామంది చెప్తారు. ఇప్పుడు రోబోటిక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే పెయిన్ ఉండదు పేషెంట్కి. దాంట్లో 100% పెయిన్ ఉంటే దీంట్లో ఓన్లీ 20% పెయిన్ ఉంటుంది. ఆల్మోస్ట్ 70 to 80% పెయిన్ ఫ్రీ ఉంటారు. సో ఆ 20% పెయిన్ వల్ల వాళ్ళకి పెద్ద ఇబ్బంది అనిపించదు. సెకండ్ డే థర్డ్ డే నుంచే నడవడం కానీ, మెట్లెక్కి దిగడం కానీ, వాష్రూమ్కి వెళ్ళి రావడం కానీ అవంతా వాళ్ళు స్టాండ్ పట్టుకొని వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళి రావడం వాళ్ళు చేసుకోగలుగుతారు, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో రోబోటిక్స్ వల్ల ఏమవుతుందంటే ఆ సర్జరీ టైం ఒకటి కలిసి వస్తుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, ఇంప్లాంట్ ఆ లాంగివిటీ పెరుగుతుంది. సో ఏ స్టెప్ తీసుకున్నా కానీ మనకు రోబోటిక్స్ వల్ల డెఫినెట్గా 100% అడ్వాంటేజెసే ఉంటాయి కానీ డిసడ్వాంటేజెస్ ఏముండవు. సార్ అంటే ఆపరేషన్ తర్వాత పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆపరేషన్ తర్వాత మామూలుగా కొంతమంది అడుగుతారండి, ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మేము ఎప్పటి నుంచి పని స్టార్ట్ చేసుకోవడం చేయొచ్చు, బండి ఎప్పుడు తోలుకోవచ్చు, కారు ఎప్పుడు తోలుకోవచ్చు, ఇవన్నీ రెగ్యులర్గా మనల్ని అడిగే డౌట్స్. ఫస్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజు నుంచే మనం హాస్పిటల్లో పేషెంట్ నడిపించడం స్టార్ట్ చేస్తాము. ఆపరేషన్ తర్వాత రోజు నుంచి పేషెంట్ నడవడం కానీ, ఇందాక చెప్పినట్లు కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడే మెట్లెక్కి దిగడం కానీ, వాష్రూమ్కి వెళ్ళడం కానీ అవన్నీ తనంతట తాను చేసుకోగలుగుతారు. ఒక కాలు చేసిన వ్యక్తికి అయితే కనుక మనం 2 weeks స్టాండ్ తీసేసి నడవడం స్టార్ట్ చేయించేస్తాము.
రెండు కాళ్ళు అయితే కనుక ఒక 1 వీక్ 10 డేస్ ఎక్స్ట్రా ఉంచమని చెప్తాం. కొంచెం వాళ్ళకి హీలింగ్ టైం పడుతుంది కాబట్టి, రికవరీ కొంచెం టైం పడుతుంది కాబట్టి చెప్తాం. రెగ్యులర్గా వితిన్ 1 మంత్లో 90-95% పేషెంట్ రికవర్ అయిపోతారండి. డైలీ యాక్టివిటీస్, ఇంట్లో పని కానీ, ఆడవాళ్ళు అయితే ఇంట్లో పని స్టార్ట్ చేసుకోవడం కానీ, వంటగదిలో పని స్టార్ట్ చేసుకోవడం కానీ చెప్పేస్తాం. 1 మంత్లో స్టార్ట్ చేసుకోమని చెప్తాము. మగవాళ్ళని కూడా 1 మంత్లో ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఏమన్నా బయట పనులు ఉంటే పొలాలకు వెళ్ళడం కానీ అవన్నీ చేసుకోమని చెప్తాము. బాగానే ఉంది అంటే కనుక 1.5 మంత్లో బండి స్టార్ట్ చేసుకొని బండి తోలుకోవచ్చు. అలాగే ఒక 2 మంత్స్లో కారు డ్రైవ్ చేయడం కానీ అవన్నీ కూడా చేసుకోవచ్చు. మెయిన్ ఫిజియోథెరపీ కరెక్ట్గా చేసుకుంటే కనుక రికవరీ అనేది బాగుంటుంది. వాళ్ళ లైఫ్ యాక్టివిటీస్ తొందరగా స్టార్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏమి చెయ్యొద్దు అంటారా? మామూలుగా రెగ్యులర్గా మెట్లు ఎక్కి దిగడం కానీ, నడవడం కానీ, వాకింగ్కి వెళ్ళి రావడం కానీ అన్నీ చేసుకోవచ్చు. ఒకటే చెప్తాము, ఎక్కువ కింద కూర్చోవద్దని చెప్తాం. కాళ్ళు బాస్పెట్లు వేసుకొని కింద కూర్చోవద్దు అని చెప్తాం. ఎప్పుడో అవసరమైతే 1-2 సార్లు కూర్చోవచ్చు, రెగ్యులర్గా వద్దని చెప్తాం. అదొకటి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. సరే, ఇందాక ఫిజియోథెరపీ అన్నారు, అంటే ఈ ఫిజియోథెరపీ అనేది మనం ఏ విధంగా చేసుకోవాలంటారు? మెయిన్ సర్జరీ చేయడం ఒక పార్ట్ అయితే, పోస్ట్ సర్జరీ టీకేఆర్ పేషెంట్స్లో కానీ, హిప్ రీప్లేస్మెంట్స్ పేషెంట్స్లో కానీ, ఏదైనా షోల్డర్ స్కోపీ చేస్తామండి, కీహోల్ సర్జరీస్ కానీ, నీలో చేసే కీహోల్ సర్జరీస్ కానీ, ఆర్థోపెడిక్స్ సంబంధించి సర్జరీ ఒక ఎత్తు అయితే ఫిజియోథెరపీ ఇంకొక ఎత్తు అండి. ఫిజియోథెరపీ మెయిన్ దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. కొంతమంది ఏంటంటే నాకు కొంచెం నొప్పులు ఉంటున్నాయి, తర్వాత చేసుకుంటాను, కొంచెం నాకు నొప్పులు తగ్గిన తర్వాత హీల్ అయిన తర్వాత చేసుకుంటానని చెప్పి ఫిజియోథెరపీ డిలే చేస్తారు. ఆ ఫిజియోథెరపీ అనేది మనం కంపల్సరీ సర్జరీ తర్వాత నుంచే రెగ్యులర్గా చేసుకుంటే అది రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఒకసారి అది మనకి వూండ్ హీల్ అయిన తర్వాత మనం ఫిజియోథెరపీ ఎంత చేసినా కానీ ఆల్రెడీ హీల్ అయిన మజిల్స్ కానీ, టిష్యూ కానీ మళ్ళీ ఫోల్డింగ్ రాదు. సో ఆ స్టార్టింగ్ స్టేజెస్ ఏదైతే 1 మంత్ ఉంటుందో అది మనకి గోల్డెన్ టైం అనమాట. ఆ టైంలో మనం ఎంత ఫిజియోథెరపీ చేసుకొని మనం మూమెంట్ ఎంతైతే సంపాదించగలుగుతామో మనకు అది ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ మనకు అది మూమెంట్ కంటిన్యూ అవుతుంది. సో ఫిజియోథెరపీ అనేది నెగ్లెక్ట్ చేసేది కాదు. ఓకేనా? ఈరోజు మనతో పాటు ప్రముఖ శ్రీకర హాస్పిటల్ నుంచి డాక్టర్ కె హరీష్ గారు, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్తో మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333 నెంబర్కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సరే, అదేవిధంగా కీహోల్ సర్జరీ అంటే ఏంటి, ఇది ఎవరిలో చేస్తారు? మనకి యూజువల్గా చూస్తూ ఉంటామండి, బండి మీద నుంచి పడిపోయినప్పుడు కానీ, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏమన్నా బ్యాడ్మింటన్ ఆడుతున్నా, షటిల్ ఆడుతున్నా కానీ, టెన్నిస్ ఆడుతున్నా, కబడ్డీ సంథింగ్ మనం స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఒక అబ్నార్మల్ పొజిషన్లో మన మోకాలు పడి ట్విస్ట్ అవుతుంది. సో ఆ ట్విస్ట్ అయినప్పుడు మనం లోపల మనకి నీ సపోర్ట్ చేసే 4 లిగమెంట్స్ ఉంటాయండి. ఏసీఎల్ అంటాం, పీసీఎల్ అంటాం, ఎంసీఎల్, ఎల్సీఎల్. వీటిలో యూజువల్గా మనకి ఇంజరీ అయ్యేది ఏసీఎల్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాము. దాంతోపాటు 2 వాషర్స్ ఉంటాయి మనకు మోకాలు 2 ఎముకల మధ్యలో సపోర్ట్ కింద, ఆ కుషన్ లాగా పనిచేస్తాయి అనమాట. ఆ వాషర్స్ మెనిస్కై అంటాము, అవి ఇంజరీ అవుతాయి. యూజువల్గా ఈ ఏసీఎల్, మెనిస్కై ఈ 2 మనకి ఆ మోకాళ్ళు పడిపోయినప్పుడు ఇంజరీ అవుతాయి అనమాట. హలో సార్, నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి డాక్టర్ గారు. ఏదండి? చెప్పండి, సమస్య ఏంటి చెప్పండి. ఈ కాళ్ళకి ఆనలు లేదు సార్, ఆనలు బాగా నొప్పి చేస్తున్నాయి. ఆ బిజినెస్ ఏమన్నా చేసుకోవచ్చా సార్? ఏంటండి ప్రాబ్లం ఏంటండి? కాళ్ళకి ఆనలు లేదు సార్, కాళ్ళకి ఆనలు ఉన్నాయా? ఓకే, దానికి సంబంధించి మనకి జనరల్ సర్జన్ డాక్టర్ గారు అవైలబుల్ ఉన్నారండి. అది మెడిసిన్స్తో అవుతుందా లేదంటే సర్జరీ చేయాల్సిన అవసరం ఉందా ఒకసారి డాక్టర్ గారు చూసి దాన్ని బట్టి మీకు చెప్తారండి. సో ఒకసారి డాక్టర్ గారిని విజిట్ చేస్తే కనుక డాక్టర్ గారు తప్పకుండా చెప్తారు. చాలా ఆనలు బాగా నొప్పి సార్, ఈ కాళ్ళతో చాలా నొప్పి చేస్తున్నాను సార్. అదే అండి, అది సర్జరీ చేసి తీసేయాల్సి వస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారం అయితే. అది క్వార్టరీతో తీస్తే మనకి అది సర్జరీ చేసి తీసేస్తే కనుక మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఒకసారి వచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ అయితే కనుక మనకి తప్పకుండా చెప్తారండి. అక్కడ స్క్రీన్ మీద అపాయింట్మెంట్ నెంబర్ ఉంచండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. దానికి కాల్ చేయండి. అది సో మనకి యూజువల్గా ఏసీఎల్ అను మెనిస్కై అనేది యూజువల్గా ఇంజరీస్ అవుతాయండి. తర్వాత పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్ అనేది తక్కువగా ఇంజరీ అవుతాయి.
సో అవి చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం నడిచేటప్పుడు కానీ ఏమన్నా ఫాస్ట్గా నడవాలన్నా మెట్లకి దిగాలన్నా కానీ అది సపోర్ట్ ఉండదు, ఒక పక్కకి తొలగిపోతున్నట్టు కాలు పక్కకి స్లిప్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏంటి లోపల ప్రాబ్లం ఏంటనేది డెఫినెట్గా చూపించుకోవాలండి. సో మనకి అది సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనకి ఎంఆర్ఐ స్కాన్ తీస్తే మనకి తెలుస్తుంది అది ఏ లిగమెంట్ ఇంజురీ అయింది, ఎంత అయింది, ఎక్కడ ఏ పొజిషన్లో అయింది అనేది మనకి తెలుస్తుందండి. సో దాని తర్వాత మనం సర్జరీ అనేది చేసుకోవాలి. దీనికి ఇదివరకు ఓపెన్ చేసి సర్జరీ చేసేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆర్థ్రోస్కోపీ అనేది కీహోల్ సర్జరీ అని చాలా చిన్న మినిమల్ ఇన్సిషన్ ఇస్తాము. మోకాలు అటువైపు ఒక ఘాటు ఇటువైపు ఒక ఘాటు చేసేసి మనకి లోపల కెమెరా పంపించి లోపల ఏది ప్రాబ్లం ఉంది, వాషర్ ప్రాబ్లం ఉందా, ఏసీఎల్ ప్రాబ్లం ఉందా, ఎక్కడ తెగింది, ఎంత తెగింది మొత్తం డీటెయిల్గా చూసుకొని మనం ఏమన్నా తెగితే కనుక మన బాడీలో నుంచి లిగమెంట్స్ ఉంటాయండి, ఆ లిగమెంట్స్ తీసేసి వాటిని మనం ఆ తెగిన లిగమెంట్ పొజిషన్లో మనం స్క్రూస్తో ఫిట్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా చిన్న సర్జరీ అది, ఎక్కువగా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు, రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు పోస్ట్ సర్జరీ ఫిజియోథెరపీ చేసుకుంటే కనుక మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఈ ఏసీఎల్ ఇంజురీ అయినప్పుడు వాళ్ళకి డైలీ యాక్టివిటీస్కి ప్రాబ్లం ఉండదు, సో చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే అది ఎంగేజ్లో జరిగినప్పుడు నెగ్లెక్ట్ చేస్తే ఇంబ్యాలెన్స్ పొజిషన్, ఒక బరువు ఒకే లైన్లో పడదు, అటు ఇటు పడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే లోపల ఉండే ఇందాక చెప్పినట్టు కార్టిలేజ్, మృదులాశయం అంటారు, అది తొందరగా దెబ్బతిని వాళ్ళల్లో మోకాలు తొందరగా అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ లిగమెంట్ ఇంజరీస్ అనేవి డెఫినెట్గా నెగ్లెక్ట్ చేసే ఇంజరీస్ అయితే కావు. సరే అంటే ఇప్పుడు ఇందాక స్పోర్ట్స్ వాళ్ళకి కూడా ఈ సర్జరీ చేయాల్సి వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఈ సర్జరీ తర్వాత ఎన్ని రోజులు మళ్ళీ సేమ్గా స్పోర్ట్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంట? ఓకే, అదే మనకి ఈ లిగమెంట్ ఇంజురీస్ చేసిన తర్వాత కూడా సర్జరీస్ తర్వాత ఫిజియోథెరపీ అనేది కంపల్సరీ చేయించుకోవాలండి. మజిల్ స్ట్రెంథనింగ్ కోసం, ఆ లిగమెంట్ స్ట్రెంథనింగ్ కోసం ఫిజియోథెరపీ చేయించుకోవాలి. కనీసం ఒక 1 month 1.5 months మనం ఫిజియోథెరపీ చేయించుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత కూడా మనం లోపల ఈ లిగమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిక్స్ చేయడానికి దాంట్లో టైప్స్ కూడా ఉంటాయండి. స్టెయిన్లెస్ స్టీల్ అని ఉంటాయి, టైటానియం అని ఉంటాయి, బయోడిగ్రేడబుల్ కరిగిపోయాయి అని వచ్చాయి. సో మనం లోపల వేయించుకునే మెటీరియల్ బట్టి కూడా మనకి ఆ రికవరీ అనేది, టిష్యూ హీలింగ్ అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. యూజువల్గా మనం కరిగిపోయే వేస్తాం ఎక్కువగా, ఎందుకంటే ఈ లిగమెంట్ ఇంజరీస్ తక్కువ వయసు ఉన్న వాళ్ళలో జరుగుతాయి, 20, 30, less than 40 years వాళ్ళలో ఎక్కువ చూస్తాం కాబట్టి. సో కరిగిపోయే వేయించుకుంటే వాళ్ళకి లైఫ్ ఎక్కువ ఉంటుంది, రికవరీ తొందరగా ఉంటుంది. ఇంకొకటి ఒక 1.5 months 2 months తర్వాత నుంచి బైక్ డ్రైవింగ్ కానీ కార్ డ్రైవింగ్ కానీ వెళ్ళొచ్చు. కాకపోతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేవి మాత్రం కనీసం ఒక 5 to 6 months అవి అవాయిడ్ చేసి తర్వాత నుంచి వెళ్తే బెటర్. ఎందుకంటే ఆ టైంకి మనకి ఏదైతే లిగమెంట్ మనం వేసామో అది బోన్లో ఎంబెడ్ అయిపోయి మనకి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. సో స్పోర్ట్స్ యాక్టివిటీస్ బెటర్ ఒక 5 to 6 months తర్వాత నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. సరే, ఇంకా జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి, ఇది ఎవరిలో చేస్తారు? జాయింట్ రీప్లేస్మెంట్ వచ్చేసరికి మనకి హిప్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ యూజువల్గా మనం కామన్గా చూస్తాము. హిప్ రీప్లేస్మెంట్స్ కూడా ఇప్పుడు కోవిడ్ తర్వాత నుంచి మనం రెగ్యులర్గా చూస్తున్నాము. కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే మనం ఆ కోవిడ్ వల్ల యూస్ చేసే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ వాటి వల్ల అయి ఉండొచ్చు. ఈ లోపల హిప్లో మనకి ఏదైతే బాల్ ఉంటుందో ఆ బాల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది, దీన్ని మనం ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటాము. సో ఆ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇప్పుడు రీసెంట్గా మనకి కోవిడ్ తర్వాత నుంచి ఈ కేసెస్ ఎక్కువగా చూస్తాం. ఇదివరకు మనం 1000లో 1 or 2 కేసెస్ చూసేవాళ్ళం, ఇప్పుడు మనం 1000లో ఒక 50 to 100 కేసెస్ వరకు చూడాల్సి వస్తుంది. మెయిన్లీ ఇట్ ఈస్ డ్యూ టు యూసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్. ఆ కోవిడ్లో అది యూస్ చేయడం వల్ల ఎవాస్కులర్ నెక్రోసిస్ అనేది మనం యూజువల్గా చూస్తున్నాం హిప్ జాయింట్స్లో. సో ఇప్పుడు రీసెంట్గా కోవిడ్తో ఎఫెక్ట్ అయ్యి హిప్ జాయింట్లో పెయిన్ వస్తుంది రీసెంట్ నుంచి అంటే కనుక డెఫినెట్గా మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి, అది ఎవాస్కులర్ నెక్రోసిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో బెటర్ కన్సల్ట్ అయ్యి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎంఆర్ఐ తీపించుకుంటే మనం అది ఏ స్టేజ్లో ఉంది అనేది చూస్తాము. సో అది ఆ స్టేజ్ బట్టి మనం సర్జరీ అనేది మనం చేసుకోవచ్చు. ఇనీషియల్ 1st, 2nd, 3rd స్టేజెస్లో కోర్ డికంప్రెషన్ చేస్తాము, 4th స్టేజ్లో టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేస్తాము. ఇంకొకటి ఈ నీ రీప్లేస్మెంట్. ఇందాక చెప్పినట్టుగా నీ రీప్లేస్మెంట్స్ అనేవి మనం వయసు వల్ల అరిగిన వాళ్ళలో కానీ, కీలవాతంలో అరిగిన వాళ్ళలో కానీ, కీలవాతంలో యూజువల్గా మనం 30-40 yearsలోనే చూస్తాము అరుగుదల అనేది, సో వాళ్ళల్లో చేస్తాము.
ఇంకా దెబ్బ తగిలిన తర్వాత కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యడం వాళ్ళలో చూస్తాము. సో దాంట్లో కూడా మనకి స్టేజెస్ ఉంటాయండి. సర్జరీకి వెంటనే అరిగింది కదా అని చెప్పి సర్జరీ అనేది అడ్వైస్ చేయము. ఫస్ట్ సెకండ్ స్టేజెస్లో యూజువల్గా మనం మెడిసిన్స్, దాంతోపాటు ఇంజెక్షన్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, ఫిజియోథెరపీ ఉంటుంది. సో ఈ 3 ఇనీషియల్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజెస్లో మనం పేషెంట్స్కి అడ్వైస్ చేస్తాము. ఫైనల్ స్టేజ్ అనేది డెఫినెట్గా మనం సర్జరీ స్టేజ్కి వెళ్ళినట్టే. ఆ ఫైనల్ స్టేజ్లో సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాము. ఇంకొకటి రీసెంట్గా మనం చేస్తున్నది ఏంటంటే పిఆర్పి ఇంజెక్షన్స్ ఒకటి చేస్తున్నాము. దానివల్ల కూడా ఫస్ట్ సెకండ్ స్టేజ్లో పిఆర్పి ఇంజెక్షన్స్ చేసుకుంటే లోపల ఏదైతే కార్టిలేజ్ డ్యామేజ్ అయిందో అక్కడ మనం కొత్తగా సెల్స్ జనరేట్ అయ్యి ఆ కార్టిలేజ్ రీజనరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటున్నాయి. సో ఆ రీప్లేస్మెంట్ అనేది పోస్ట్ పోన్ చేసుకోవడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ బీమెక్ ఇంజెక్షన్స్ కానీ యూజువల్గా మనం అడ్వైస్ చేస్తాము ఫస్ట్ స్టేజెస్లో. ఈరోజు మనతో పాటు ప్రముఖ శ్రీకర హాస్పిటల్ నుంచి డాక్టర్ కె హరీష్ గారు ఎంబీబీఎస్ ఎంఎస్ ఆతో మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడడానికి మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662494333, అదేవిధంగా 08662494555 నెంబర్కి డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడుకోవచ్చు. సరే, ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అంటే ఈ జాయింట్ రిప్లేస్మెంట్ 2 చేతులకు కానీ కాళ్ళకి కానీ ఒకేసారి చేయవచ్చు అంటారా? మనం జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఒక కాలికి చేయొచ్చు. కొంతమందికి 2 కాళ్ళల్లో రిక్వైర్మెంట్ కూడా వస్తుంది. వాళ్ళు ఏంటంటే పెయిన్స్ భరించలేక మేము 2 ఒకేసారి చేసుకుంటామండి, ఒక్కొక్కటి చేసుకోలేము, మళ్ళీ ఒకటి చేసుకొని ఇంకొకటి చేసుకోవాలంటే ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది, అమౌంట్ అంటే ఎఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉంటాయి, పేషెంట్ పెయిన్ తట్టుకోవాలి. సో ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి పేషెంట్స్ కూడా యూజువల్గా ఒకదానికంటే 2 ఒకసారి చేయించుకోవడానికి యూజువల్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అట్లని చెప్పి అందరికీ ఒకేసారి 2 కాళ్ళు చేయమండి. వాళ్ళకి ముందు టెస్ట్లు ఉంటాయి, మనం బ్లడ్ టెస్ట్ కానీ హార్ట్కి సంబంధించి టెస్ట్ కానీ అవన్నీ చేస్తాము. అన్నీ బాగానే ఉంది. కార్డియాక్ పరంగా కూడా స్ట్రెస్ ఎక్కువ అని చెప్పి ఉంటుంది. సో స్ట్రెస్ ఎక్కువ అంటే ఏంటంటే మనం ముందే పేషెంట్కి సర్జరీ ముందే కొంచెం ఏదైతే మనకి ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ స్ట్రెస్కి గురవుతారో ఆ స్ట్రెస్ని మనం ముందే ఇండ్యూస్ చేసి చూస్తాము, పేషెంట్ హార్ట్ అది తట్టుకోగలుగుతుందా లేదా ఆ స్ట్రెస్ అనేది. సో ఆ స్ట్రెస్ పేషెంట్ తట్టుకోగలరు, బాగానే ఉంది అంటే కనుక మనం 2 ఒకేసారి చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే అబోవ్ 65 ఉంటే కనుక బెటర్ ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ ఇచ్చి చేసుకోవడం అనేది చేసుకుంటే మంచిది, పేషెంట్ వైజ్ కానీ పేషెంట్ రికవరీ వైజ్ కానీ. లేదు పర్లేదు పేషెంట్ కార్డియాక్ వైజ్ కానీ బీపీ షుగర్ థైరాయిడ్ ఏం లేవు, కార్డియాక్ పరంగా బాగానే ఉన్నారు పేషెంట్ అంటే కనుక మనం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒబేస్ పేషెంట్స్, లావుగా ఉన్న వాళ్ళల్లో కనుక మనం 2 ఒకేసారి డెఫినెట్గా చేయకూడదు. వాళ్ళకి ఈ ఎంబాలిజం రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్రాంబో ఎంబాలిజం, పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం అంటాము. సో అవి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ వెయిట్ వల్ల 2 ఒకేసారి చేస్తే ఫిజియోథెరపీ కష్టం అవుతుంది, వాళ్ళ రికవరీ కష్టం అవుతుంది. సో ఒబేస్ ఉన్న పేషెంట్స్, లావుగా ఉన్న వాళ్ళలో కనుక ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడం అనేది పేషెంట్కి చాలా ఉపయోగకరం. ఈ సర్జరీ జరిగిన తర్వాత పేషెంట్ హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాలంటారు? యూజువల్గా మనం సర్జరీ చేసిన తర్వాత హాస్పిటల్లో ఒక కాలు సర్జరీ చేసిన వాళ్ళైతే 3 days ఉంటే సరిపోతుందండి. పేషెంట్ రికవరీ బట్టి పేషెంట్ బాగానే ఉన్నారు అనుకుంటే కనుక 3rd day మనం డిశ్చార్జ్ చేసేస్తాము. 2 కాళ్ళు చేయించుకుంటే కనుక 4 to 5 days ఉంటే సరిపోతుంది. సో పేషెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే తను చేసే యాక్టివిటీస్, నడవడం కానీ మెట్లు ఎక్కడం కానీ. హలో హలో చెప్పండి అమ్మా, చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి, మీకు 2 మోకాళ్ళు నొప్పులు ఉన్నాయండి? ఎంతండి మీ వయసు? ఎంతండి? 60 దగ్గరలో ఉన్నాయా? ఓకే, మీరు ఏం పని చేస్తారండి? ఓకే ఓకే, మామూలుగా ఒక 10 నిమిషాల నుంచి ఉన్న నొప్పులు వచ్చేస్తున్నాయండి? ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మీరు అంటే మీ మోకాలు అరుగుదల ఎక్కువగానే ఉన్నాయండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయండి నొప్పులు? మామూలుగా అంతకుముందు స్టార్టింగ్ నొప్పులు, మోకాలు నొప్పులు 5 సంవత్సరాల నుంచి ఉన్నాయా? ఓకే,
సరే, అట్లయితే ఒకసారి మీరు హాస్పిటల్కి వస్తే కనుక మనకి ఎక్స్రేలు తీపిస్తామండి, బరువు పడేది అంటే స్టాండింగ్ ఎక్స్రేస్ అంటాము. అన్నీ అయినాయండి. అన్నీ తీసారా ఎక్స్రేలు? తీశారండి. ఓకే, ఏమన్నారండి? అరుగుదల ఉందని చెప్పారా? అప్పుడు బట్టలు తీసుకుంటే విగ్గుపడటానికి అరిగిపోయి ఉమ్, విగ్గుపడటానికి టాబ్లెట్లు అని వాడమని ఇచ్చారు. ఓకే, ఇవి వాడిన తర్వాత ఏమన్నా తేడా ఉందండి? లేదండి, మూడు సంవత్సరాలు వాడిన తర్వాత కిడ్నీ ప్రాబ్లం వచ్చిందండి. ఓకే, కిడ్నీ తగ్గిపోయింది. గ్లోబల్ హాస్పిటల్లో చూపించుకున్నాను, కిడ్నీ ఓకే. తగ్గిపోయింది. సరే, అట్లయితే ఒక పని చేయండి, మీరు ఏదైతే రిపోర్ట్స్ ఉన్నాయో అన్నీ ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి. ఒకసారి చూసి దాన్ని బట్టి ఏం చేయగలము ఏంటి అనేది ఒకసారి. దాన్ని ఇప్పుడు చేయాలంటే ఆరోగ్యశ్రీ మీద చేస్తారా, మామూలుగా డబ్బులకు పోయి మరి? అది మీకు ఏమైనా హెల్త్ కార్డు ఉంటే కనుక ఒకసారి తీసుకోండి, అది చూసి దానికి వర్తిస్తే అంటే కనుక మనం తప్పకుండా చేద్దాం. అసలు ఆరోగ్యశ్రీ మీద ఏదైనా చేస్తారా? చేస్తామండి. ఆపరేషన్ పడాలంటే చేస్తారండి? చేస్తాం. ఎలా చేస్తారు? కట్టుకోవాలా? అక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది చూడండి అమ్మా, 7729990003 నెంబర్ కనపడుతుంది కదా మీకు. మాట్లాడండి. సార్ అక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది చూడండి, ఆరోగ్యశ్రీ గురించి ఆ నెంబర్తో మాట్లాడండి. 7729990003 ఉంది కదా అక్కడ. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, ఆ నెంబర్ కాల్ చేసి మాట్లాడండి, చెప్తారు మీకు డీటెయిల్స్. ఆ నెంబర్కి చేయండి. సార్ పేషెంట్ రికవరీ గురించి మనం మాట్లాడుతున్నాం. అదే ఒక కాల్ అయితే కనుక మనం 3 days ఉంచుతాము, 2 కాళ్ళు అయితే కనుక 5 daysలో పేషెంట్ని డిశ్చార్జ్ చేసేస్తాము. తర్వాత ఫిజియోథెరపీ ఒక 1 month 1.5 month ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తామండి. హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అయితే అవసరం ఉండదు యూజువల్గా. అంటే ఆపరేషన్ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత యూజువల్గా ఒక 1 month మాత్రం ఫిజియోథెరపీ కంపల్సరీ చేయించుకోవాలండి. ఫిజియోథెరపీ చేయించుకున్న తర్వాత యూజువల్గా 2 weeks తర్వాత నుంచి స్టాండ్ తీసేసి నడవమని చెప్తాము. అప్పటి నుంచి పేషెంట్ వాకింగ్ చేయడం కానీ, కొంచెం ఓపిక ఉంది అంటే కనుక ఇంట్లో పని స్టార్ట్ చేసుకోవడం కానీ, వాళ్ళంతటా వాళ్ళు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ 2 పూట్ల కుదిరితే 3 పూట్ల కూడా కంటిన్యూ చేసుకోవడం కానీ అవన్నీ చేసుకుంటూ ఉండాలి. జాగ్రత్తలు అంటే కనుక పర్టికులర్గా తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. వాకింగ్ ఎంతవరకు చేయగలరో అంతవరకు వాకింగ్ చేసుకోవచ్చు, స్టెప్స్ ఎక్కి దిగడం కానీ అన్నీ చేసుకోవచ్చు. ఒకటే జాగ్రత్త ఇందాక చెప్పినట్టు కింద కూర్చోవద్దు ఒకటి. ఇంకొకటి ఏంటంటే తక్కువ హైట్ స్టూల్స్ కానీ పీటల మీద కానీ కూర్చోవద్దు. సాధ్యమైనంత వరకు మన మోకాళ్ళు కూర్చున్నప్పుడు ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి. లెగిసేటప్పుడు మోకాళ్ళ మీద ఎక్కువ బరువు పడకుండా చూసుకోవాలి. కింద కూర్చున్న చిన్న పీటల మీద స్టూల్స్ మీద కూర్చున్న ఏమవుద్దంటే లెగిసేటప్పుడు బరువు అంతా మనకి మోకాళ్ళ మీద పడుతుంది. మామూలు దానికంటే ఎక్కువ బరువు పడడం వల్ల ఆ లోపల వేసే పరికరాలు తొందరగా లూజ్ అవడం కానీ డ్యామేజ్ అవడం కానీ ఛాన్స్ ఉంటాయి. సో వాటి లాంగివిటీ పెరగాలంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఓకే సార్, మీకు అవైలబుల్ టైం మార్కెట్ నుంచి ప్రేక్షకులకు చక్కటి సలహాలను సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఓకే బస్, ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమం మరలా ప్రసారమై హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.